ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు బాధలో నుండి నీవు ఏ బాధ పడుతూ ఉన్నావో ఆ బాధలో నుండి నిన్ను ఖచ్చితముగా తప్పించేటువంటి దేవుడు. మనుష్యులు నిన్ను బాధ పెడతారు, బంధువులు, స్నేహితులు, ప్రాణానికి ప్రాణం అనుకున్న వారు కూడా నిన్ను బాధ పెడతారు. అయితే యేసయ్య ఆ ప్రతి బాధలో నుండి నిన్ను తప్పించి ఆయన ఇరుకు లేనటువంటి, శ్రమ లేనటువంటి విశాలమైన స్థలమునకు తోడుకొని పోతారంట. నీకు తోడుగా వచ్చి ఆయన తోడుకొని పోతారు. మరి ఆయనతో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారా? లేదంటే ఈ లోక స్నేహము చేసి ఈ లోకములో ఉండేటువంటి వారు అనేకమైనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు, చూసారా? వారితో వెళుతూ ఉన్నారా? మీరు యేసయ్యతో, వాక్యముతో మీరు ప్రయాణము చేసినట్లయితే మిమ్మల్ని తోడుకొని పోయి విశాలమైన స్థలము, ఈ లోకములో మంచి స్థలము, అలాగే నిత్య రాజ్యాన్ని కూడా ఆయన ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులతో ప్రయాణము చేశారా? అంధకారంలోనికి వెళ్ళిపోతారు, అగ్నిలోనికి వెళ్ళిపోతారు, ఆరని భయంకరమైన పాతాళంలోనికి వెళ్ళిపోతారు. యేసయ్యతో సహవాసం చేయి, ఆయనతో నడువు. నీవు తప్పకుండా ఆయన విశాలమైన స్థలమునకు తోడుకొని పోతారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనతో నడవాలంటే ఇరుకు స్థలం, అది ఇరుకు ప్రయాణం ఆయనతో నడవడం అంటే. అయితే ఆ ఇరుకు ప్రయాణము నువ్వు ఇష్టపడి చేసినట్లయితే బాధలో నీకు తోడుండే, బాధల నుండి తప్పించి మంచి జీవితాన్ని నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆహారాన్ని ఆయన క్రొవ్వుతో నింపుతారంట. బలమైన ఆహారాన్ని నీకు ఇస్తాడు ఆయన, వాక్యమైన ఆహారాన్ని నీకు ఇస్తాడు ఆయన, నీ ఆత్మీయమైన ఆహారాన్ని బలపరుస్తాడు ఆయన. నీ ఆత్మీయ బలాన్ని ఆయన ఇంకా రెట్టింపుగా చేసి బలహీనమైనటువంటి మనసును తొలగించి, భయాన్ని తొలగించి, బాధను తొలగించి, వేదనను తొలగించి మంచి వాక్యపు భోజనముతో నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. భయపడకు, బాధపడకు. నీ బాధను ఆయన ఈరోజు తొలగించబోచు ఉన్నాడు. ఈరోజు ఆ బాధలో నుండి నీకు విడుదల కలుగు చేయబోచు ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బాధలో నీవు ఉన్నావు, ఎన్ని నెలల నుంచి ఆ బాధలో నీవు ఉన్నావో, ఈ దినమున ఆయన నీ బాధల నుండి తొలగించి ఆశీర్వదించబోచు ఉన్నారు. విశ్వాసం ఉంచు ప్రియ దేవుని బిడ్డ. ప్రభుతోటి నడువు, ప్రభువుని ప్రార్థించు, ప్రభువుని అడుగు. ఆయన నిన్ను కాపాడి ఆశీర్వదిస్తాను అని, విశాలతను నేను కలుగు చేస్తాను అని, ప్రతి ఇరుకును నేను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు, అయ్యా తండ్రి, ఏ బాధలో రాత్రి కాలం నుంచి ఉన్నారో అయ్యా, ఈ సమయంలో నాయన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బాధలో నుండి బిడ్డలు లేవనెత్తుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయండి నాయన, తొలగించండి అయ్యా, ఆ బాధను తొలగించండి అయ్యా. బిడ్డలు భరించలేకపోతున్నారేమో నాయన, మీరే సహాయం చేయండి. ఈ ఇరుకులో నుంచి విశాలతను అయ్యా తండ్రి ప్రభు మీరు దయచేసి మీరే తోడుకొని పొమ్మని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అనేక మంది త్రోవ తప్పించేవారు ఉన్నారయ్యా ఈ లోకంలో. అయ్యా మీరు నాయన మంచి మార్గాన్ని ఇచ్చే దేవుడవయ్యా. అయ్యా బిడ్డలతో నడిచే దేవుడు నాయన, మీరే బిడ్డలను తోడుకొని పోయి విశాలతను దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఆహారము లేక అయ్యా, తిండి లేక నాయన, తినడానికి ఏమీ లేక ఏ బిడ్డలైతే నాయన బాధపడుచు ఉన్నారో, ఏమవుతుందో మా పరిస్థితిని దిగులు పడుచు ఉన్నారో అయ్యా, వారికి మంచి ఆహారాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఆత్మీయ ఆహారమును, శారీరకమైన ఆహారమును అయ్యా సమృద్ధిగా వారికి దయచేసి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్
9000807177. తప్పక మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తారు. ఏ బాధలో ఉన్నా ప్రభువుని ప్రార్థించండి, మాకు తెలియపరచండి, మేము కూడా ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం చేస్తారు. ప్రతి దేవుని బిడ్డలారా, మీకు శక్తి ఉంటే మన మినిస్ట్రీకి సహకరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించటము ఆత్మల భారము కలిగి ముందుకు వెళుచూ ఉన్నాం. మీ సహకరించండి, ప్రార్థించండి. ప్రాముఖ్యముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్.